ఏపీలో మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తయింది. మంత్రివర్గ కూర్పులోనే కాదు, ఇప్పుడు శాఖల కేటాయింపులోనూ చంద్రబాబు తన చాణక్యాన్ని కనబర్చారు. ఇక మీదట మారిన చంద్రబాబును చూస్తారంటూ ఆయన చేసిన మాట వరుసకు అనలేదని నిరూపించారు. సీనియారిటీనే, బట్ తన ప్రయారిటీస్ కూడా ఇంపార్టెంట్ అన్నట్టుగా చంద్రబాబు శాఖల కేటాయింపు జరపడం విశేషం. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ డిబేటబుల్ పాయింట్గా మారింది. ఏపీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వంలో ఏ మంత్రికి ఏ బాధ్యతలనే విషయంలో క్లారిటీ వచ్చేసింది. తన టీంను ఎలా అనుకున్నారో అలాగే సెట్ చేసుకున్నారు చంద్రబాబు. అనుభవం, ప్రావీణ్యం అనే కొలమానంలో తన టీం మెంబర్స్ కి శాఖలను కేటాయించారు. సీనియారిటీని గౌరవిస్తూనే కొత్త వారిని ఎంకరేజ్ చేశారు. మంత్రివర్గంలో దాదాపు సగం మంది తొలిసారి కేబినెట్ లోకి వచ్చిన వారే కావడం విశేషం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదలు టీజీ భరత్ దాకా వారి ప్రావీణ్యాన్ని బట్టి ఉత్సాహాన్ని పరిగణలోకి తీసుకొని బాధ్యతలు కట్టబెట్టారు చంద్రబాబు. ఇందులోనే సామాజిక సమీకరణాలు కూడా కలిసొచ్చేలా చూసుకున్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ కు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖే కాదు, సైన్స్ అండ్ టెక్నాలజీ బాధ్యతలను అప్పగించారు. ఆ జోనర్లో పవన్ కు ఉన్న ఇంట్రెస్ట్ ను చంద్రబాబు పరిగణలోకి తీసుకున్నారు. తొలిసారిగా మంత్రులైన వంగలపూడి అనితకు కీలకమైన హోంశాఖ, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడికి నీటిపారుదల శాఖ అప్పగించడంలోనూ చంద్రబాబుకు స్పష్టమైన క్లారిటీ ఉందని తెలుస్తోంది. సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్కు కూడా అమాత్య యోగం తొలిసారి అయినా గతంలో పీఎస్సీ చైర్మన్ గా ఆర్థిక లావాదేవీలపై ఆయనకు మంచి పట్టుందని గుర్తించారు. అందుకే ఆర్థిక శాఖను ఇచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద గట్టిగా పోరాటం చేసిన అనగాని సత్యప్రసాద్ ను రెవెన్యూ మంత్రిగా, ఇండస్ట్రియలిస్ట్ గా అనుభవం ఉన్న టీజీ భరత్ ను భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఎంపిక చేయడంలోనూ చంద్రబాబు చాణక్యం సుస్పష్టం. తొలిసారిగా ఎమ్మెల్యేలైన వారికి కూడా తన కేబినెట్ లో ఛాన్స్ ఇచ్చిన చంద్రబాబు కొత్త తరానికి ప్రయారిటీ ఇస్తున్నానని చెప్పకనే చెప్పారు. అంతేకాదు, ఏ కోణంలో చూసినా సమతూకం పాటించారనేలా శాఖల కేటాయింపు జరిపారు. మరి కీలకమైన పోలవరం, అమరావతి సంక్షేమం అనే చంద్రబాబు ఎజెండాకు ఈ కూర్పులు, కేటాయింపులు ఎంతవరకు న్యాయం చేస్తాయో చూడాలి.